హాయ్ అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 34 ఒక యోగి ఆత్మకథ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి చాప్టర్లో 34వ చాప్టర్లో ఉన్నాము. ఈ చాప్టర్లో కూడా మనం బాబాజీ గారి యొక్క ఒక అద్భుతమైనటువంటి కథ లాహిరి మహాశయులకి మరియు మన బాబాజీ గారికి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి మైమరిపించే కథని తెలుసుకోబోతున్నాము. మనం ప్రీవియస్ వీడియోలో లాహిరి మహాశయులు జాబ్ నిమిత్తం ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు కదా. సో ఆ జాబ్ నిమిత్తం కొన్ని ప్రదేశాల్లో ప్రమోషన్స్ కూడా వెళ్తూ ఉండేవాళ్ళని విన్నాము. నైనిటాల్ అండ్ కాశీలో కానివ్వచ్చు, మిర్జాపురంలో కావచ్చు, ఇట్లా కొన్ని ప్రదేశాల్లో మనకి ఈయన జాబ్ పర్పస్ వెళ్తున్నారు. లాహిరి మహాశయులు గారు ఎక్కడికి అంటే రాణిఖేత్కి బదిలీ అయినట్లు వాళ్ళ పై అధికారి లాహిరి మహాశయులు గారిని పిలిచి చెప్తారనమాట. అయితే ఇప్పుడు ఈ స్టోరీ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ స్టోరీ లాహిరి మహాశయులు ఎవరికి చెప్పారు అని అంటే మన లాహిరి మహాశయులు గారి స్టోరీ, బాబాజీ గారికి లాహిరి మహాశయులకి జరిగినటువంటి ఈ కథ. లాహిరి మహాశయులు గారు వారి శిష్యులు ఉన్నారు కదా, యుక్తేశ్వర్ గారు అండ్ కేవలానంద గారు, వీళ్ళిద్దరూ ఆయన శిష్యులు కదా. సో వాళ్ళకి చాలామంది శిష్యులు ఉన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. వాళ్ళకి ఈ స్టోరీ శిష్యులకి వినిపించడం జరిగింది లాహిరి మహాశయులు. ఇప్పుడు వీళ్ళిద్దరు మన యుక్తేశ్వర్ గారు, కేవలానంద గారు ఇద్దరు కూడా ఈ స్టోరీని మన ముకుందుడికి చెప్పారంట, యోగానందుడికి చెప్పారు. అట్లా ఈ బుక్లో మనం ఆయన గురించి ఈ స్టోరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఏంటి అంటే మన లాహిరి మహాశయులు గారికి ప్రమోషన్ నిమిత్తం ఆయన రాణిఖేత్కి ట్రాన్స్ఫర్ అయ్యావు, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ పై అధికారి ఈయనకి ఒక లెటర్ వచ్చిందని చెప్పేసి లెటర్ ఇచ్చి ఆయనకి వెళ్ళమని చెప్తారనమాట. అయితే అక్కడ కొత్తగా రాణిఖేత్ ఎక్కడుంది అంటే మన ద్వారహాత్, ఉత్తరాఖండ్లోని ద్వారహాత్ దగ్గర అనమాట రాణిఖేత్. ఒక 32 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ద్వారహాత్ నుంచి మన అల్మోరా డిస్ట్రిక్ట్, అది ఎక్కడ మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్ కూడా అల్మోరా డిస్ట్రిక్ట్ అనమాట. అల్మోరా డిస్ట్రిక్ట్లో రాణిఖేత్ ఉంది. సో ఆ రాణిఖేత్లో కొత్తగా ఒక సైనిక స్థావరం, చాలామందికి ఐడియా ఉంటుంది, రాణిఖేత్ అనేది ఫేమస్ అనమాట ఫర్ అక్కడ ఈ ట్రైనింగ్ అవుతూ ఉంటారనమాట, మిలిటరీ ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఆ సైనిక స్థావరం అనేది అప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి నిన్న అక్కడికి బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తారనమాట. సరే అని చెప్పేసి లాహిరి మహాశయులు గారు బయలుదేరి ఒక వ్యక్తి సహాయంతో, ఒక బంటో సహాయంతో గుర్రం మీద కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఏదో ఒకటి వెతుక్కుని అలా 30 రోజులలో 30 days అనమాట. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఆయన కాశీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కాశీలో ఉంటున్నారు కదా. సో ఉత్తరప్రదేశ్, కాశీలో నుంచి ఉత్తరాఖండ్ ఆయన వెళ్ళాలన్నమాట. 30 daysలో ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన జాబ్ అయితే పెద్ద ఓకే కష్టపడి 24 గంటలు జాబ్ అయితే కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆయనకి టైం అనేది దొరికేదంట. సో ఆ టైంలోనే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతాలు, హిమాలయాలకు దగ్గరగా, ఉత్తరాఖండ్ అంటే ఆల్మోస్ట్ హిమాలయాలు అనమాట. సో ఆ హిమాలయాలు, పర్వతాలు, ఆ అందాలు అవన్నీ చూసుకుంటూ ఆయన కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అట్లా ఆయన ఒక పర్వత శ్రేణుల్లో చూస్తూ ఉండంగా అలా అవి వెళ్ళినప్పుడు మన లాహిరి మహాశయులకి ఒక స్వరం వినిపించిందంట. అంటే లాహిరి గారిని పిలుస్తున్నారు, లాహిరి అని చెప్పేసి ఆయన్ని పిలుస్తున్నాను అనమాట. సో ఎవరో పిలుస్తున్నారు కాబట్టి ఆ స్వరాన్ని అనుగుణంగా ఆయన అట్లా వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళి ఆ ద్రోణగిరి పర్వతాన్ని కూడా ఎక్కేశారనమాట. సో ఆ ద్రోణగిరి పర్వతం ఎక్కేసేసి సగం ఎక్కేసిన తర్వాత కూడా ఆయనకి అమ్మో ఏంటి నేను ఇంకా వెనక్కి వెళ్ళలేనేమో అనిపించిందంట ఆయనకి. అయినప్పటికీ అలా ఆ పర్వతం ఎక్కేసేసి వెళ్ళగా ఒక చోట ఒక వ్యక్తి కనిపించారనమాట. ఆ వ్యక్తిని చూడంగానే ఈయనకి జస్ట్ ఆయన హెయిర్ కలర్ ఒక్కటే డిఫరెన్స్ ఉందంట, రాగి వర్ణంలో ఉందంట హెయిర్ కలరు. మిగతా అంతా లాహిరి మహాశయులు పోలికలతో ఉన్నారంట. ఇదేంటి ఈయన నాకులానే ఉన్నారని చెప్పేసి ఈయన ఆశ్చర్యపోతారనమాట. వెళ్ళంగానే లాహిరి వచ్చావా, నేను నీకోసమే, నేనే పిలిచింది నిన్ను అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. ఆయన ఎవరు అంటే మన బాబాజీ, మహావతార్ బాబాజీ గారు.
ఇక చెప్పి రా లోపలికి రా అని చెప్పేసి ఆ చిన్న ఒక గుహ ఉంటుంది, ఆ పర్వతం పైన గుహ ఉందన్నమాట. ఆ గుహ లోపలికి తీసుకువెళ్తారు. హిందీలో మాట్లాడారంట. హిందీలో మాట్లాడి ఇదిగో ఈ గుహ లోపలికి రా అని చెప్పేసి, ఆ గుహలో కొంచెం కాసేపు విశ్రాంతి తీసుకో నువ్వు అని చెప్పేసి తీసుకెళ్లారంట లోపలికి వెళ్తే కదా అక్కడ ఉన్ని గొంగళ్ళు, కమండలాలు అవన్నీ అక్కడ ఉన్నాయంట. గుహ కూడా చాలా నీట్గా ఉందంట. నీట్గా ఉంది. అయితే అక్కడ ఆ పక్కనే ఇదిగో నీకు ఆ ప్లేస్ గుర్తుందా అని చెప్పేసి ఒకవైపు చూపించారంట. అక్కడ మామూలుగా ఒక ఉన్ని గొంగళి అలా ఫోల్డ్ చేసి మడత పెట్టి నీట్గా ప్లేస్ అక్కడ ఉందంట. ఈయన చెప్తూ ఉంటే ఏం అర్థం కాదు, మన లహరి మహాశైలు గారికి ఏం అర్థం అవ్వదు. ఈయన అంటారు, లేదండి నాకేం గుర్తులేదు, నేను వెళ్ళిపోవాలి, మళ్ళీ నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది, పొద్దున్నే మళ్ళీ నా పనులకి నేను సరిగ్గా చేసుకోలేని వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తారు. చెప్తే వెంటనే మన బాబాజీ గారు అంటారు, ఆఫీసును రప్పించింది నీ కోసం కానీ నిన్ను ఆఫీస్ కోసం కాదు. సో ఆ విచిత్ర సాధువు ఇంగ్లీష్లో జవాబిచ్చారు, ఆఫీసును రప్పించింది నీ కోసం కానీ నిన్ను ఆఫీస్ కోసం కాదు. అంతి పని చేసినట్టుంది అని అంటారంట. ఏంటి మీరేం చెప్పారు, నాకేం అర్థం కాలేదంటారు లహరి. ఏం లేదు, మీ ఆఫీసర్ గారికి ఆయన మనసులో నేనే ఆయనతో పలికించాను. బదిలీ కావాలని నీ పై ఆఫీసర్ మనసుకు నిశ్శబ్దంగా సూచించిన వాణ్ణి నేను. సో నిశ్శబ్దంగా సూచించారనమాట ఎవరు, మన బాబాజీ గారు. సో అందువల్ల ఆయన ఇక్కడికి వచ్చారంట. లహరి నీకు ఈ గుహ గుర్తుందా, ఇదంతా ఈ ప్లేస్ గుర్తుందా అని చెప్పేసి అడుగుతారు. ఈయనేమో సైలెంట్గా ఉంటారంట. ఏం అర్థం కావట్లేదు అసలు, ఆయన కోసం ఆయనే రప్పించానని చెప్తున్నారు, ఇదేంటని చెప్పేసి ఈయన సైలెంట్గా అలా నుంచి చూస్తున్నారనమాట లహరి గారు. ఈలోపు ఆయన బాబాజీ గారు వచ్చి దగ్గరకు వచ్చి లహరి మహాశైల్ని నుదుట ఈ విధంగా సున్నితంగా ఇలా తట్టుతారనమాట. అలా అన్నప్పుడు వెంటనే ఆయనకి ఒక సుడులు తిరుగుతూ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ ఆయనకి పూర్వజన్మలో ఈయనే తన గురువు అని చెప్పేసి ఈయనకి అప్పటికి బోధపడుద్ది అనమాట. సో ఆ నా గురువుగారు ఈయన అని చెప్పేసి ఈయనకి తెలిసి అప్పుడు జ్ఞాపకం వస్తుంది పూర్వజన్మంతా కూడా. ఇక తట్టుకోలేని బాధతో ఇక ఏడుస్తూనే ఉంటారనమాట. సగం గొంతైతే పూడిపోద్ది అనమాట. ఆయన ఏడ్చి సో ఎప్పటికీ మీరు నా బాబాజీ, ఎప్పటికీ నా బాబాజీ, నా గురుదేవులు అని చెప్పేసి ఇక ఆయన కాళ్ళ మీద పడి ఇక ఏడుస్తూనే ఉంటారనమాట లహరి మహాశైలు. లెగు, ఏమీ కాదు, ఇదిగో నువ్వు ఈ శరీరాన్ని ఆ పోయిన జన్మలో ఈ శరీరాన్ని చాలించేసిన తర్వాత, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను నీ కోసం ఇక్కడే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాను. నువ్వు నీ తల్లి గర్భంలో దాల్చినప్పుడు కూడా నేను నీ వెంటే ఉన్నాను. ఆ ఇసుక దెబ్బలో నువ్వు సగం ఇక్కడ వరకు మొత్తాన్ని ఇసుక, నీ ఓన్లీ తల మాత్రమే కనిపించేలాగా ఇసుకని లోపలికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని యోగాసనాలు చేస్తున్నప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను, నిన్ను చూస్తూనే ఉన్నాను. అట్లా నిన్ను ఎప్పుడూ వెన్నంటే నీతోనే ఉన్నాను నేను. అండ్ 33 సంవత్సరాల వరకు నేను నీ కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికీ నువ్వు నా దగ్గరకు వచ్చావు అని చెప్తా. ఇదిగో ఈ గుహలో ఒక గిన్నె చూపిస్తూ అంటారనమాట. అదిగో నీ కోసం ఆ గిన్నెని ఇంకా అలాగే ఉంచాను. ఇదివరకు నువ్వు ఆ గిన్నెలో నేను కలిపినటువంటి అమృతాన్ని నువ్వు తాగేవాడివి. ఇప్పటికీ ఆ గిన్నె నీ కోసం పరిశుభ్రంగా నీట్గా అలాగే ఉంచాను. వెయిట్ చేస్తున్నాను, నీకు ఇన్ని సంవత్సరాల నుంచి నీ కోసం నువ్వు వస్తావని చెప్పేసి అని చెప్తారనమాట. ఇక లహరి మహాశైలికి ఒక భావప్రాప్తి, ఆనందానుభూతి అనమాట. గురుదేవ, ఇట్లాంటి అమర ప్రేమ నేను ఎక్కడైనా ఎవరైనా చూస్తారా అని చెప్పేసి ఈయనకి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారనమాట మన లహరి మహాశైలు. అప్పుడు అంటారు, బాబాజీ గారు అంటారు, లహరి నీకు పరిశుద్ధి అవసరం. ఇదిగో ఈ గిన్నెలో ఉన్నటువంటి నూనె తాగి నువ్వు ఆ ఏట్లో వెళ్ళి స్నానం చెయ్యి అని చెప్పేసి చెప్తారు. ఇక అట్లాగే ఈయన అది ఏం నూనె ఏమీ తెలియదు ఆయన చెప్పారు. ఇక తాగేసేసి అక్కడ గగాస్ నది అనమాట అక్కడ ఉంది. సో ఆ గగాస్ నదికి వెళ్ళి, ఆ పర్వత హిమాలయాల దగ్గర కాబట్టి అదంతా చల్లగా ఉంటుంది, ఆ వాటరు చల్లగా ఉంటుంది, ఆ ప్లేస్ చల్లగా ఉంది. అక్కడే ఆయన వెళ్ళి ఆ రాత్రిపూట ఇక వెళ్ళి స్నానం చేసి ఆయిల్ తాగేసేసి స్నానానికి వెళ్ళి ఆ స్నానం చేసి అక్కడే ఆ నీళ్లు అలలు తాకేలాగా కాళ్ళు అలా చాపుకుని వెనక్కి పెట్టుకుని అలా పడుకుని మొత్తం అంతా గమనిస్తూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అంతకుముందు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆలోచనలో ఆయన అలా ఉండిపోతారనమాట. ఒక పక్క నుంచి చలి వణుకుతూ ఉన్నారు అయినప్పటికీ ఆ విధంగా అక్కడే ఉన్నారనమాట.
అలా కాసేపు అయిన తర్వాత చాలాసేపటికి ఒక వ్యక్తి వస్తారనమాట. వచ్చి లాహిరి మహాశయుల్ని పైకి లేపుతారు, చేపట్టుకుని పైకి లేపుతారు. సో ఆ వ్యక్తి కొన్ని బట్టలు ఇస్తారనమాట. ఈయన స్నానం చేస్తున్నారు కదా, సో బట్టలు పొడి బట్టలు ఇచ్చి అవి కట్టుకోమంటారు. అవి కట్టుకున్న తర్వాత ఒక చోటకి తీసుకెళ్తారనమాట. పద నీ కోసం బాబాజీ గారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి తీసుకెళ్తారనమాట. సో అలా తీసుకెళ్తూ ఉండగా ఒక దూరాన ఒక చాలా వెలుతురు కనిపిస్తూ ఉందంట. వెలుతురు కనిపిస్తుంటే ఏంటి ఆ వెలుతురు పగలైపోయిందా, ఇది పగలా అని చెప్పేసి ఆ వ్యక్తిని అడుగుతారు. ఏం కాదు, ఇది మా ఎదుట కళ్ళు మిరుమిట్లు గొలిపే బ్రహ్మాండమైన ఒక బంగారు భవనం ఉంది. లెక్కలేనన్ని రత్నాలతో అలంకరించి ఉంది. సువిశాలమైన ఉద్యానవనాల మధ్య సుస్థితమై నిశ్చలమైన జలాశయాల్లో ప్రతిబింబిస్తూ అసదృశ్యమైన శోభతో విరాజిల్లుతున్న అద్భుత దృశ్యం. చాలా ఎత్తైన కమానులకు గొప్ప గొప్ప వజ్రాలు, ఇంద్రనీలాలు, పచ్చలు సంకీర్ణ రీతిలో పొదిగి ఉన్నాయి. కెంపులతో ఎర్రబారి వెలుగొందుతున్న ద్వారాల దగ్గర దివ్య తేజస్సు వెదజల్లుతున్న భవ్య మూర్తులు కొలువై ఉన్నారు. నా స్నేహితుడి వెనకాలే విశాలమైన స్వాగత కక్షలోకి ప్రవేశించాను. అగరు ధూపాలు, గులాబీల పరిమళాలు గాలిలో తేలిపోతున్నాయి. మందమందంగా వెలుగుతున్న దీపాలు వన్నెవన్నెల కాంతుల్ని వెదజల్లుతున్నాయి. కొందరు ఎర్రగా, కొందరు నల్లగా ఉన్న భక్తులు చిన్న చిన్న బృందాలుగా కూడి అంతఃశాంతిలో మునిగి మృదు స్వరంతో గానం చేస్తున్నారు. కొందరు నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఆసీనులై ఉన్నారు. స్పందనశీలమైన ఆనందం వాతావరణమంతటా వ్యాపించింది. సో అది అర్ధరాత్రి కాదు, ఆ అర్ధరాత్రి వేళ ఆయనకి ఒక అందమైనటువంటి భవనం, అద్భుతమైనటువంటి భవనం, అందులో చాలా నీలాలు, పచ్చలు, వజ్రాలు అవన్నీ కూడా పొదిగినటువంటి భవనం అనమాట. సో ఆ భవనంలో ఎదురుకుండా మంచి స్మెల్ వస్తుంది. ఉద్యానవనాలు ఉన్నాయి, ఎంత చుట్ట పూల మొక్కలు అనమాట. ఆ పూల మొక్కల నుంచి అందమైనటువంటి స్మెల్ వస్తుంది, ఆహ్లాదకరంగా ఉంది. అండ్ ముందేమో కొంతమంది వ్యక్తులు స్వాగతం పలుకుతున్నారనమాట. ఆ స్వాగతం పలుకుతున్న వాళ్ళు కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది ధ్యాన స్థితిలో ఉన్నారు. సో అట్లా ఒక అద్భుతమైన భవనం లోపలికి ఎంటర్ అయ్యారనమాట. ఆ వ్యక్తి మన లాహిరి మహాశయుని లోపలికి తీసుకుని వెళ్ళడం. నాకు దారి చూపిస్తున్నతను సానుభూతితో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు. నీ కళ్ళకు పండుగగా ఈ భవనం కళా వైభవాన్ని చూసి ఆనందించు. కేవలం నీ గౌరవార్థమే దీన్ని సృష్టించడం జరిగింది కనుక. సో నీ కోసం మాత్రమే ఇది జరిగింది, ఇది కట్టడం అయింది. సో దాన్ని ఆనందించు, దాన్ని నువ్వు హ్యాపీగా ఉండు. దీనికోసం ఇలా నీ రెస్పెక్ట్, విత్ యువర్ రెస్పెక్ట్, నీ గౌరవార్థమే ఇది ఇక్కడ ఉంది అన్న ఈ భవన సౌందర్యం మానవ ఊహకు అతీతమైంది. దీని మూలంలో ఉన్న మర్మమేమిటో దయచేసి వివరంగా చెప్పు. సో చెప్తున్నాను అనమాట. ఇక్కడ అసలు ఏంటి, ఎలా ఏర్పడింది, అంతకుముందు లేదు కదా, ఇప్పుడు సడన్గా ఈ భవనం ఇక్కడ ఎట్లా ఏర్పడింది, అది కూడా ఎంతో వైభవంగా ఉంది. సో దీని మూలం, దీని బేస్ పాయింట్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగితే అప్పుడు ఆయన చెప్తారనమాట. ఇదేంటంటే మన మొత్తం ప్రపంచం అంతా కూడా, పదార్థం అంతా కూడా మూలకాలు, అణువులతోనే తయారైంది. కాబట్టి ఆ మూలకాలు కొంత యోగులకి ఏంటి అంటే ఆ మూలకాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు దగ్గరికి చేరుస్తారు, కావాలంటే దూరంగా కూడా ఉంచేస్తారు. ఇదే విషయాన్ని మనం అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చాలానే చెప్పుకున్నాం. సో సాలిడ్స్, లిక్విడ్, గ్యాస్ స్టేట్ గురించి. సో ఆ సేమ్ పాయింట్ అనమాట ఇక్కడ కూడా. సో సాలిడ్స్ అంటే ఏంటి, మనకు భౌతిక రూపంలో కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మూలకాలన్నీ కూడా ఒక దగ్గరగా పేర్చుకుని ఉన్నాయన్నమాట. అలా కాకుండా దూరంగా ఇవే అణువులు ఉంటే అదే వాయువు, మన కంటికి కనిపించదు వాయువు. సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మన యోగులకి ఏంటి అంటే ఆ శక్తి ఉంది. వాళ్ళు కావాల్సినప్పుడు ఆ మూలకాలన్నింటినీ ఒక దగ్గర బంధించగలరు అనమాట. అలా బంధించినప్పుడు ఈ ఒక షేప్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ వద్దు అనుకుంటే అవన్నీ కూడా విడుదలైపోయి మామూలుగా భగవంతుడిలో ఆ మూలకాలన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఇది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తే కనుక మనకి కళ వస్తుంది. ఆ కళలో మనం ఉన్నంతసేపు కూడా ఆ కళ కంటుంది ఎవరు, మన చైతన్యమే దానికి రీజన్. సో ఆ కళలో ఉన్నప్పుడల్లా అక్కడ ఉన్నది అంతా కూడా మనకి నిజం, యాక్చువల్గా అనిపిస్తుంది. సో అట్లా ఆ యాక్చువల్గా ఉన్నదే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. బట్ వన్స్ మనకి మేలుకున్న తర్వాత ఆ కళ నుంచి మనం మేలుకున్న
తీసుకున్నాక అదంతా కలిసిపోతుంది. ఎక్కడ కలిసిపోతుంది అంటే డిజాల్వ్ అయిపోతుంది మనలోనే, మన చైతన్యంలోనే. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే, మన చైతన్యం నుంచి వచ్చింది కాబట్టి మన చైతన్యంలోకి అది డిజాల్వ్ అయిపోతుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎలా ఏర్పడింది అంటే ఇది భగవంతుడి యొక్క కళ అనమాట, భగవంతుడి యొక్క చిన్న ఆలోచన, భగవంతుడి యొక్క సృష్టి. సో ఫస్ట్ మూలకాలు అనేవి ఏర్పడినాయి. భగవంతుడు మూలకాలకి పదార్థాన్ని పెట్టాడు, ఆ తర్వాత దానికి కొంచెం శక్తిని ప్రసాదించాడు అనమాట. ఆ శక్తి వల్లనే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. వన్స్ ఆ శక్తిని కనుక వాటి నుంచి తీసేసుకుంటే మళ్ళీ ఇదంతా కూడా అచేతనంగా మారిపోతుంది అనమాట. సో ఈ సృష్టి ఇదంతా ఏమీ ఉండదు ఇంకా. సో అట్లా ఏర్పడింది. ఎలా అయితే మనకి వచ్చే కళ ఎట్లా అయితే మన చైతన్యంలో కలిసిపోతుందో ఈ ప్రపంచం కూడా అలాగే. ఈవెన్ ఈ భవనం, నీ ముందు కనిపించే భవనం, ఈ భూమి ఎంత వాస్తవమైనదో అంతే వాస్తవమైంది. భూమి ఉన్నది ఎంత నిజమో అంతే వాస్తవమైనది. నువ్వు ఉన్నది ఎంత నిజమో ఈ భవనం కూడా అంతే నిజమైనది. కావాలంటే నువ్వు దీన్ని టచ్ చేసి చూడు, మొత్తం దీన్ని ఆనందించు. ఇదంతా కూడా నిజం, వాస్తవం, కళ కాదు. ఇప్పుడు నువ్వు అంటే భగవంతుడి దృష్టిలో ఇదంతా కూడా ఒక కళ. నువ్వు కోరుకున్నావు కాబట్టి నీ కోరికను మన్నించడానికి ఈ భవనం అనేది ఇక్కడ సృష్టించబడింది. ఇక దీంతో నీ కర్మను ఆయన అంతమొందించేస్తారనమాట. అంటే ఎలాంటి డిజైర్స్, కోరికలు లేకుండా ఉన్న స్థితిని నీకు కల్పిస్తారు. అప్పుడు నీకు ఈ భవనంలోనే, ఈ మహాభవనంలోనే క్రియాయోగ దీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి మన బాబాజీ గారు పూనుకున్నారు అని చెప్పేసి చెప్తారనమాట. ఒకరి కోరిక, ఇప్పుడు ఏదైనా ఒక డిజైర్ ఉందనుకో, ఆ డిజైరే మనం మళ్ళీ తిరిగి పుట్టేలాగా చేస్తుందన్నమాట. అంటే మన ప్రతి కోరిక కూడా, మన ప్రతి డిజైరు కూడా తీరుస్తాడు భగవంతుడు. సో అది తీరాల్సిందే, మన కోరిక, ప్రతి కోరిక తీరాల్సిందే. అది ఇప్పుడు కాకపోతే, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా. సో అది దానికోసం మనం ఎన్నో జన్మలు ఎత్తాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ ఆ డిజైర్స్ అనేవి లేవు అన్నప్పుడు, ఆ కోరిక ఏమీ లేదు అన్నప్పుడు ఇంకా మనం తిరిగి పొట్ట అవసరం లేదు, ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. భగవంతుడిలో మనం ఏకమైపోతాం. సో మన లహరి మహాశయులు గారికి కూడా ఇట్లాంటి ఒక కోరిక ఉండడం వల్ల ఆయన తిరిగి మళ్ళీ బాబాజీ గారి దగ్గర శిష్యరికం చేసినప్పటికీ మళ్ళీ తిరిగి భూమి మీదకి పుట్టి 33 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఇక్కడికి బాబాజీ గారి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఆయన కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ జరుగుతుందన్నమాట. ఇక అక్కడ ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి తీసి, ఇదిగో చూడు, ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడ ఉన్నటువంటి వజ్రాలతో తయారవుతుంది అనమాట. ఈ వజ్రాలన్నీ కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు, ఇదంతా కూడా సృష్టించబడింది అనమాట, నీకోసం సృష్టించబడింది అని చెప్పేసి చెప్పగానే దాని ఫ్లవర్ వాజ్ని పట్టుకుని చూస్తారు, వజ్రాలను టచ్ చేసి చూస్తారు, ఆ గోడలను పట్టుకుని చూస్తారు. మొత్తం ఇలా టచ్ చేసి ఆ బంగారంతో తయారు చేసినట్టు అదంతా సౌధాన్ని మొత్తాన్ని టచ్ చేసి చూసినప్పుడు ఆయనకి మనసులో ఒక రకమైనటువంటి సంతృప్తి ఏర్పడుతుందంట మన లహరి మహాశయులకు. సో ఆ సంతృప్తంతో, ఆ హ్యాపీనెస్తో ఆయన ఇంకా నాకు ఏ కోరిక లేదు అనిపించేలాగా ఆయనకి సంతృప్తిగా ఉంటారంట. గత జన్మల నుండి తన అన్కాన్షియస్ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఒక కోరిక అలా ఉండిపోయింది, ఆ కోరిక తీరింది అని ఈయనకి అనిపిస్తుంది అనమాట. బాబాజీ గారు ఉన్నటువంటి ఒక రూమ్లోకి తీసుకెళ్తారనమాట. అక్కడ బాబాజీ గారు సింహాసనం మీదే పద్మాసనంలో వేసుకుని కూర్చుని ఉంటారు. సో అక్కడ వెళ్ళంగానే బాబాజీ గారు చెప్తారు లహరి మహాశయులతో, ఏంటి లహరి, నువ్వు ఇంకా ఈ భవనం యొక్క అందాలతోనే కాలం గడిపేస్తావా? ఇక లెగు, వాటి నుంచి బయటకు వచ్చేసేయి, నువ్వు నీ యొక్క కర్మ మొత్తం ఈ రోజుతో తీరిపోతుంది, క్రియాయోగ దీక్ష ఇస్తాను, నువ్వు రా అని చెప్పేసి చెప్తారనమాట. ఇక ఆయన దగ్గరికి వెళ్ళంగానే బాబాజీ గారు ఒక చేయి చూపంగానే ఒక చోట హోమం అనేది ఏర్పడుద్ది అనమాట. ఆ హోమం దగ్గర మన బాబాజీ గారు లహరి మహాశయులకి క్రియాయోగ దీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మ ముహూర్తంలో ఈ క్రియాయోగ క్రతువు అనేది పూర్తయిందనమాట. సో ఈ క్రతువు పూర్తయిన తర్వాత ఇంకా మన లహరి మహాశయులు ఈ భవనాన్ని అంతటిని చూస్తూ ఉండగా అక్కడ పక్కనే ఈ మహాభవనానికి ఆనుకుని ఉద్యానవనాలు అండ్ దానికి ఆనుకుని ఈ గుహ, అంతకుముందు ఫస్ట్ బాబాజీ గారు గుహ చూపిస్తారు కదా, ఆల్రెడీ మనం ఇక్కడే మనం మెడిటేషన్ చేసేవాళ్ళమని చెప్పి చూపించారు కదా, ఆ గుహ కనిపిస్తుంది అనమాట. అంతకుముందు ఆయన గుహలో ఉన్నప్పుడు ఈ భవనం అక్కడ లేదు అనేది తెలుస్తుంది.
నిన్న ఈ ప్లేస్లో ఇక్కడ ఇదంతా మహాభవనం లేదు అని చెప్పేసి ఈయనకి అర్థమవుతుంది. అర్థమయ్యి అప్పుడు మళ్ళీ బాబాజీ గారి దగ్గరికి వెళ్తారు. ఆయన ఇంకా అక్కడే కూర్చుని ఉంటారనమాట. వెళ్ళంగానే మన బాబాజీ గారు అంటారు, లాహరి నీకు ఆకలి వేస్తుంది కదా, సరే కళ్ళు మూసుకో అని అంటారనమాట. సో లాహరి మాసలు కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే మొత్తం మాయమైపోద్ది. ఈయనకు తెలుస్తుంది అనమాట. కళ్ళు తెరిచేసరికి ఈయన పాదాలు నేలను టచ్ అవుతున్నట్టు, అంతకుముందు అట్లా కాదు, బంగారం మీద నడుస్తున్నట్టే ఉంది. ఇప్పుడు ఆ నేలను టచ్ చేస్తున్నట్టు, ఆ హిమాలయ చల్లటి వాతావరణం ఆయనకి శరీరానికి తెలుస్తూ ఉంటుందన్నమాట. అండ్ అందరూ కూడా వాళ్ళ శిష్యులు, బాబాజీ గారు, లాహరి గారు అందరూ కూడా మామూలుగా నేల మీదే ఆ గుహ దగ్గర ఉంటారనమాట. ఇక ఆ గుహ లోపలికి తీసుకువెళ్ళిపోయి ఒక మట్టి పాత్ర ఆయనకి ఇస్తారనమాట. మట్టి పాత్ర ఇచ్చి ఇప్పుడు నీకు ఏది తినాలనిపిస్తుందో అది చెప్పు, ఒకసారి ఊహించుకో అని చెప్పేసి అంటారు. ఆ ఊహించుకోగానే ఆ పాత్రలో కొన్ని పూరీలు, కూర, కొన్ని మిఠాయిలు అన్నీ కూడా ప్రత్యక్షమవుతాయి అన్నమాట. చక్కగా లాహరి మహాశయులు వాటిని తినేస్తే తర్వాత మళ్ళీ ఇక ఈయనకి వాటర్ అవుతున్నాయి అన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ బాబాజీ గారు ఇలా చూడంగానే అవన్నీ మాయమైపోయి ఆ పాత్ర వేరే ఉంటుంది. ఈ పూరీలు అన్నీ ఉన్న పాత్ర అక్కడ ఉంటుందన్నమాట. ఆ పాత్రలో ఉన్న పూరీలు అన్నీ మాయపోయి ఆ ప్లేస్లో వాటర్ వస్తాయి అన్నమాట. సో అట్లా వాటర్ కూడా తీసుకుంటారు. సో ఈయనకి అర్థమవుతుంది. సో ఈ యోగులకు అన్నీ కూడా వాళ్ళు అనుకుంటే, వాళ్ళకి ఏది కావాలంటే అది తక్షణం అక్కడ సిద్ధిస్తుంది, ప్రాప్తిస్తుంది అని చెప్పేసి. అంటే అంతకుముందు బంధించినటువంటి అణువులన్నీ కూడా పరమాత్మలో కలిసిపోయినాయి.